ప్రైజ్ లార్డ్ అందరికీ. ఒక క్వశ్చన్. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాతే సాల్వేషన్ వచ్చిందా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాతే రక్షణ వచ్చిందంటే, యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు రక్షణ ఎలా? ఆయన ముందున్న తరాలకి రక్షణ ఎలా వచ్చింది? ఆదం నుండి అబ్రహాం వరకు, మోషే నుండి దావీదు వరకు వారందరూ రక్షణ లేకుండా పోయారా? లేదా దేవుడు వారిని ఇగ్నోర్ చేశాడా? దేవుడు ఎప్పుడూ పక్షపాతి కాదు. కాబట్టి సమాధానం క్లియర్‌గా ఉండాలి. సో ఇప్పుడు విందాం. నిజమేంటంటే రక్షణ ఎప్పుడూ ఒకే మార్గంలో వచ్చింది. అది యేసుక్రీస్తు ద్వారానే. కానీ తేడా ఏంటో తెలుసా? మనము సిలువని వెనక్కి చూసి నమ్ముతున్నాం. కానీ వాళ్ళు అప్పట్లో సిలువ వేయబడక ముందే రాబోయే రక్షకుడిని నమ్మారు. మనకిప్పుడు క్లారిటీ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, సిలువ మీద మరణించారు అని. కానీ పాత తరాలకి ఒక ఫుల్ పిక్చర్ లేదు కదా! కానీ వాళ్ళకి వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే దేవుడు రక్షకుడిని పంపిస్తాడని. ఆ వాగ్దానం మొదట ఎక్కడ వచ్చిందో తెలుసా? ఆదికాండం 3:15లో. అంటే ఆదాము పండు తినకముందే దేవుడు క్రీస్తుని సిద్ధం చేశాడు. పాత నిబంధనలో రక్షణ సిస్టమ్ కాదు, ఫెయిత్, నమ్మకం. గమనించండి, అబ్రహాంకి యేసుక్రీస్తు అనే పేరు క్లారిటీ లేదు. సిలువ గురించి పూర్తి అవగాహన కూడా లేదు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు అని అంటారా? గల్తీయులకి 3:24లో ఇలా ఉంది. ధర్మశాస్త్రం ఒక గురువు, అంటే టీచర్ అనమాట. అది మనిషికి ఒక సింపుల్ సత్యం చూపించింది. నిన్ను నీవు రక్షించుకోలేవని. జంతు బలులు కూడా శాశ్వతమైన పరిష్కారం కాదు. అవి జస్ట్ సింబల్స్ మాత్రమే. అవి చూపించినది ఇంకో గొప్పదానికి. అదే యేసుక్రీస్తు. అయితే పాత తరాల వారు ఎలా రక్షింపబడ్డారు? వారి పనుల వల్ల కాదు, ధర్మశాస్త్రం వల్ల కాదు, ఆచారాల వలన కూడా కాదు. కానీ దేవుని వాగ్దానాన్ని వాళ్ళు నమ్మడం వల్ల. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నవారు వాగ్దానాన్ని నమ్మారు. న్యూ టెస్ట్మెంట్లో ఉన్న మనం వాగ్దానం నెరవేరిందని నమ్ముతున్నాం. అంటే రక్షణ మార్గం ఎప్పుడూ మారలేదు. తేడా ఏంటంటే వాళ్ళు ముందుకు చూశారు, మనం వెనక్కి చూస్తున్నాం. కానీ క్రీస్తు యేసు సిలువ రెండిటికి సెంటర్. సిలువ వేయబడ్డం చరిత్రలో ఒక సమయంలో జరిగింది. కానీ ఆ ప్రణాళిక మొదటి నుండే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మన గురించి సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేస్తారని చరిత్రలో ఒక సమయంలో జరిగింది. కానీ ఆ ప్రణాళిక మొదటి నుండే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.